నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. బంగ్లాదేశ్ మాజీ తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ మళ్ళీ భారత్పై తన అక్కసును వెళ్లగక్కాడు. ఈశాన్య రాష్ట్రాలకు తానే రక్షకుడిని అన్నట్లుగా మాట్లాడాడు. పదవి నుంచి దిగిపోతూ కూడా మన దేశంపై తన అక్కసును వెళ్లగక్కారు. తద్వారా తాను పదవిలో లేకపోయినా ఈశాన్య రాష్ట్రాలను వదిలిపెట్టబోననే హింట్ ఇచ్చారు. అయితే మహమ్మద్ యూనస్ ఎందుకు ఈశాన్య రాష్ట్రాలపై పదే పదే మాట్లాడుతున్నాడు? దీని వెనుక ఉన్న డీప్ స్టేట్ కుట్ర ఏమిటి? ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేస్తే అమెరికాకు కలిగే లాభం ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. బంగ్లాదేశ్లో బిఎన్పి విజయం తర్వాత ఇప్పటి వరకు ఆ దేశానికి అధినేతగా ఉన్న మహమ్మద్ యూనస్ అధికారాన్ని కోల్పోయాడు. పదవికి రాజీనామా చేస్తూ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అయితే అందులో ఆయన మరోసారి భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శించారు. మన ఈశాన్య రాష్ట్రాలైన 7 సిస్టర్స్ ను ప్రస్తావిస్తూ అక్కసు వెళ్లగక్కారు. విశాల సముద్రం బంగ్లాదేశ్కు కేవలం భౌగోళిక సరిహద్దు మాత్రమే కాదని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం కావడానికి బంగ్లాదేశ్కి ఉన్న మార్గమని అన్నారు. నేపాల్, భూటాన్, 7 సిస్టర్స్తో కలిసి ఈ ప్రాంతం గొప్ప ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి ఉందని యూనస్ తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు. భారత్ పేరును నేరుగా ప్రస్తావించకుండా మన ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్తో కలిపి ఓ సబ్ రీజియన్గా పేర్కొనడం రెచ్చగొట్టే చర్యనని స్పష్టమవుతుంది. మన దేశంపై యూనస్ ఇలా నోరు పారేసుకోవడం కొత్తేం కాదు. గతంలో చైనా పర్యటన సందర్భంగా భారత ఈశాన్య రాష్ట్రాల గురించి ప్రస్తావించారు. ఈ రాష్ట్రాల వారు సముద్రానికి చేరుకోవడానికి వేరే మార్గం లేదని, ఈ ప్రాంతంలో సముద్రానికి తామే రక్షకులమని అన్నారు. చైనా ఎకనామిక్ బేస్ను విస్తరించుకోవడానికి ఇది భారీ అవకాశం అంటూ కవ్వింపులకు పాల్పడ్డారు. ఈ వ్యాఖ్యలను అప్పట్లో భారత్ తీవ్రంగా ఖండించింది. అయితే ఈ 7 సిస్టర్స్ పై మహమ్మద్ యూనస్ పదే పదే మాట్లాడడానికి ప్రధాన కారణం ఒకటి. అదే డిప్ స్టేట్. నిజానికి డిప్ స్టేట్ ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక క్రైస్తవ దేశాన్ని క్రియేట్ చేయాలని భావించింది. బంగ్లాదేశ్, మయన్మార్, భారత్లోని కొంత భూభాగాన్ని వేరు చేసి ఆ ప్రాంతంలో కొత్త దేశం క్రియేట్ చేయాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే ఈ ప్రాంతంలో వెస్ట్ దేశాలకు ప్రాతినిధ్యం లేదు. మిడిల్ ఈస్ట్ దేశాల్లో తన ఉనికిని చాటుకున్నట్లే ఈ ప్రాంతంలోనూ తన ఉనికిని చాటితే అప్పుడు ఈ 3 దేశాలతో కలిపి భూటాన్, చైనాలపై తమ నియంత్రణను తెచ్చుకునేందుకు కుట్ర పన్నింది. ఈ కుట్రలో భాగంగా బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న సెయింట్ మార్టిన్స్ ఐలాండ్లో అమెరికా తన స్థావరాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నించింది. కానీ అందుకు హసీనా ససేమిరా ఒప్పుకోలేదు. అందుకు గనక అంగీకరిస్తే ఖచ్చితంగా తమ దేశానికి పెను ముప్పు ఉందని గ్రహించారు. తద్వారా డీప్ స్టేట్కు ఎదురు తిరిగారు. దీంతో షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ విషయాన్ని హసీనానే వెల్లడించారు. ఆమె పదవిని కోల్పోయి భారత్కు వచ్చిన తర్వాత ఈ ఆరోపణలు చేశారు. హసీనా పదవిని కోల్పోయిన తర్వాత తాత్కాలిక దేశాధినేతగా మహమ్మద్ యూనస్ పేరు బయటకు వచ్చింది. ఆయనకు డిప్ స్టేట్తో సంబంధాలున్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే. సోరోస్ గ్యాంగ్తో కలిసి అమెరికాకు అనుకూలంగా పనిచేస్తున్నాడు. ఆయనకు నోబెల్ శాంతి బహుమతి రావడానికి అదే కారణమంటారు విశ్లేషకులు. ఈ సంబంధాలతోనే యూనస్ బంగ్లాదేశ్కు అధినేతగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత నుంచి తన దేశంలో ఆర్థిక వ్యవస్థను, శాంతి భద్రతలను భ్రష్టుపరిచాడు. అప్పటి వరకు భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న సత్సంబంధాలను పూర్తిగా దెబ్బతీశాడు. తన క్రైస్తవ దేశం అజెండాలో భాగంగానే మన దేశానికి చెందిన ఈశాన్య రాష్ట్రాల విభజన అంశాన్ని పదే పదే ప్రస్తావించాడు. గతంలో ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్లో భాగంగా చూపిస్తూ ఉన్న వివాదాస్పద మ్యాప్ను పాకిస్తాన్ జనరల్ షంషాద్ మీర్జాకు బహుకరించారు. పాక్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్పర్సన్ జనరల్ షంషాద్ మీర్జా ఢాకాలో యూనస్తో భేటీ అయినప్పుడు ఆర్ట్ ఆఫ్ ట్రయఫ్ అనే పుస్తకాన్ని యూనస్ మీర్జాకు బహుకరించారు. అయితే ఆ పుస్తకం కవర్ పేజీపై వక్రీకరించిన బంగ్లాదేశ్ మ్యాప్ కనిపించడం వివాదానికి కారణమైంది. ఈ మ్యాప్ భారత్లోని 7 ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ భూభాగంలో భాగంగా చూపించడం భారత్ ఆగ్రహానికి కారణమైంది. ఆయన గతంలో చైనా పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఈశాన్య భారతదేశం నుంచి వారు సముద్రానికి చేరుకోవడానికి వేరే మార్గం లేదు కాబట్టి ఈ ప్రాంతంలో సముద్రానికి తామే ఏకైక సంరక్షకులమని అన్నారు. అయితే దీనిపై భారత్ అప్పట్లోనే ధీటుగా బదులిచ్చింది. భారతదేశ ఈశాన్య ప్రాంత ప్రాముఖ్యతను విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ పునరుద్ఘాటించారు.
బంగ్లాదేశ్తో పాటు భూటాన్, నేపాల్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలతో సరిహద్దు సంబంధం ఉన్న ఈ ప్రాంతం బీమ్స్టెక్ కనెక్టివిటీ హబ్గా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అలాగే బంగ్లాదేశ్ వస్తువులను భారత భూభాగం నుంచి భూటాన్, నేపాల్, మయన్మార్లకు తరలించడానికి అనుమతించే ట్రాన్స్‌షిప్‌మెంట్ ఒప్పందాన్ని కూడా భారత్ రద్దు చేసుకుంది. ఇలా మొత్తంగా డీప్ స్టేట్‌తో పాటు అందరూ కలిసి ఈశాన్య ప్రాంతంలో తమ ఉనికిని చాటుకునే కుట్రలో భాగంగా ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. అయితే వీటిని అడ్డుకోవడానికి భారత్ కూడా అదే స్థాయిలో ధీటుగా బదులిచ్చింది. గతంలో కాంగ్రెస్ పాలన సమయంలో ఈ రాష్ట్రాలను అస్సలు అభివృద్ధి చేయలేదు, మౌలిక సదుపాయాలు కల్పించలేదు. కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేసింది. జాతీయ రహదారులను నిర్మించడమే కాకుండా వాటిని యుద్ధ సమయంలో సైతం ఉపయోగించుకునేలా సిద్ధం చేస్తున్నారు. రీసెంట్ గా ఈశాన్య భారత్లోని అస్సాంలో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై ప్రధాని మోదీ విమానం ల్యాండింగ్ అయింది. దిబ్రూగఢ్ మొరాన్ జాతీయ రహదారిపై ఉన్న రన్వే భారత చైనా సరిహద్దుకు దగ్గరగా ఉండడంతో కీలక వ్యూహాత్మక ప్రదేశంగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో పౌర సైనిక విమానాల రాకపోకలు సాగించేందుకు వీలుగా ఈ రన్వేను నిర్మించారు. అస్సాంలోని చబువా వైమానిక స్థావరానికి సమీపంలో ఉన్న ఈ రన్వే చైనా సరిహద్దుకు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో, మయన్మార్కు 200 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అందుకే వ్యూహాత్మకంగా ఎంతో కీలకంగా మారింది. ఈ ప్రాంతంలో ఇలాంటి రన్వేను అందుబాటులోకి తేవడం ఇదే తొలిసారి. ఇలా యుద్ధానికి కాకుండా అక్కడ అభివృద్ధిని సైతం చేయడంతో విదేశీ కుట్రకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారనే చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.